హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఆయన బర్త్డే, అందుకని మేము షాప్కి వచ్చినాం. ఈరోజు బేకరీకి వచ్చినాం, బయటికి వచ్చినాం పిల్లలందరినీ తీసుకొని. ఇక కేక్ అయితే నేమ్ రాస్తుండు, పైన లోపల రెడీ చేస్తుండు. అందుకే బయట నిలబడ్డాం. పిల్లలు అయితే అదో ఇది అడుగుతుర్రు. ఇక మా ఆయన అయితే ఇప్పిస్తున్నాడు. అయితే మమ్మల్ని ఫోటో తీస్తుందని మళ్ళీ ఫోటో తీస్తా అంటే నిలబడ్డాం, కానీ ఫొటోస్ అయితే మంచిగా రాలేదు. ఇప్పుడైతే లోపలైతే కేక్ మొత్తం క్రీమ్ రాసుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడైతే పేరు రాస్తుండు. అయితే పేరు రాయాలి అడుగుతుండు, స్పెల్లింగ్ అడుగుతుంటే చెప్తున్నాము అక్కడ నిలబడి. కేక్ అయితే బాగానే ఉంది, కలర్ బాగానే ఉంది. చిన్న కేక్ తీసుకున్నాం, కూల్ కేకే తీసుకున్నాం. అయినా మా ఆయన వద్దంటుండు, కానీ మేమే తీసుకున్నాం. ఇంకా పేరైతే మంచిగా రాస్తుండ్రు. ఆయన బాగానే డెకరేట్ చేసిండు, ఫ్లవర్స్ బాగానే వేసిండు. అక్కడ డిజైన్ కూడా వేస్తున్నాడు అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసినాం మేము. ఇంకా బయట నుంచి బండి మీద వస్తుంటే మళ్ళీ అట్లే వీడియో తీసుకొని వచ్చింది. ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చినాం. పిల్లలు వండుకుంటారని తొందరగానే కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా వంట చేసుకుందాం అనేసి కేక్ అయితే పెట్టినాం. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా శివని అందరు బ్లెస్ చేయండి. మా ఆయన కానీ లైక్స్ కొట్టండి, కొంచెం ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడైతే మేము ఇంకా చిన్న వాక్యం చదువుకొని ఇంకా ప్రేయర్ అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అందుకని నేను వాక్యం దేవుడు ఆడుతున్నా. ఇంకా మంచి ఆశీర్వాదకరమైన వాక్యం ఒకటి చదువుదామని చూస్తున్నా. అయితే వాక్యాన్ని అయితే తీస్తున్నా. ఇక అంతలో మా వాడు చూడు ఎట్లా చేస్తుండే, ఆ కేక్ ఎప్పుడు తిందామని చూస్తున్నాడు. వాడు మూతి పెడుతుంటాడండి ఫ్రెండ్స్, మూతి పెడుతుండు వాడు. మనకైతే పానం ఆగుతలేదు కేక్ చూసినప్పటి నుంచి. ఇంకా నేనైతే వాకింగ్ తీసి చదువుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా చిన్న పాప అయితే ఎట్లా చేస్తుంది, బుక్ గుంజాలని చూస్తుంది. మా జాన్ అయితే అస్సలు ఆగుతలేడు, ఒక్క క్షణం కూడా ఆగుతలేడు. అది చూడండి, నాకు కూడా ఏం కాదు, మేమే కాదు తినేది, గెస్ట్లు ఎవరు లేరు. ఇక అట్లే ఉంటుంది పిల్లలతో. ఇంకా మాకు ఎవరికైనా అట్లే ఉంటుంది, అయిన తర్వాత తెలుస్తుంది. వీళ్ళని మటన్కినే మాకు పొద్దుకులు సరిపోతుంది. ఇంకా 11:30 వచ్చింది. ఇంకా నిద్ర వస్తుంది నాకు, కానీ ఇక చెప్పాలి అని ఇది పెడితే వీడియో కొంచెం అందరు చూస్తారని. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.
నేనైతే వాక్యం చదివినా ఇంకా మీకు బోర్ కొడుతుందని వాక్యం గురించి చెప్పకుండా పిల్లల గురించి చెప్తున్నా. ప్రేయర్ అయితే చేస్తాయి ఇప్పుడు. ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటున్నాం. ఇంకా ప్రేయర్ చేసుకున్న తర్వాత దేవుని బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా కేక్ కట్ చేసుకోవాలి. ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్, ఇక బర్త్డే అంటే ఇంకా అనేకంగా గుడికి పోతుంటారు, ఇంకా అందరు పోతుంటారు. ఇంకా మేము కూడా అంతే. అందుకని ఇంకా చిన్న ప్రేయర్ చేస్తున్నాను నేను. సంతోషంగా ఉన్నామంటే దేవుని కృప వల్లనే ఉంటాం కదా. ఎంతోమంది మరి ఇట్లా అయిపోతారు దేశం పైన. ఇంకా అందుకని ఫస్ట్ అయితే దేవుని జ్ఞాపకం చేసుకోవాలని మేము ఎప్పుడైనా ఒక వాక్యం, ఒక పాటలు, ప్రేయర్ కూడా చేసుకుంటాం. కానీ ఇంకా మేము ఈరోజు నలుగురమైనాం కదా, ఇంకెవరు రాలే మా వాళ్ళు. అందుకని ఇంకా నేనే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా వీడియో మొత్తం అయిపోయేంత వరకు దేవుని కృప వల్ల నా కుటుంబం అయితే బాగానే ఉంది. ఇంకా అందుకని కొత్త కదా, కొంచెం ఇంకా మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. దేవుడు బ్లెస్ చేసినట్టు మీరు కూడా కొంచెం బ్లెస్ చేయండి. ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొడితే వేరే వాళ్ళకి కూడా నలుగురికి షేర్ అవుతుంది కదా, వాళ్ళు కూడా చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా అయినప్పుడు మీరు కూడా స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ఛానల్ ఇట్లే ఉండొచ్చు నాకు తెలిసి. అందుకని మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ప్రేయర్ అయితే ఇంకా చేస్తున్నాను నేను. ఇక మా జాన్ అయితే అసలు ఆగుతలేదు, ఎప్పుడు తిందామని చూస్తున్నాడు. మా ఆయన కూడా ఇంకా తొందరగా పోయి పండుకుంటే బాగుండు అన్నట్టు ఆయనకు ఉంది. కేక్ కటింగ్ వద్దన్నాడు. ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది. మా వాడైతే ప్రేయర్ అయిపోయిందని ఇంకా చేతి లేసి డ్యాన్స్ చేస్తాం చూడండి. ఇప్పుడైతే కేక్ కట్ చేసుకోవాలి. ఎంతసేపు వెళ్ళాం. ఇప్పుడు చూడు వాడు ఎంత పాట పాడతాడా, ఒక్కడే పాడుతుండు, మేమేమో చూస్తున్నాం. అందుకే ఆశ్చర్యపోయి హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు ఒక్కడే. మా డాడీ నవ్వుతున్నాడు. ఆయన కూడా ఆగుతలేడు, వాడు ఒక క్షణం ఆగుతలేడు. హ్యాపీ బర్త్డే అని చెప్పాల్సి. అలా కెమెరా అయితే ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరని లక్కీ కూడా వచ్చింది, కానీ ఆమె వీడియో తీస్తుంది. కొంచెం వీడియో దూరం అయిందని కొంచెం దగ్గరికి తీసుకొచ్చి తీస్తుంది. అందుకని ఆమె కనిపిస్తలేదు. ఆమె కనిపించినప్పుడు నేను తీస్తుంటా. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాను మొత్తానికి. కేక్ అయితే కటింగ్ చేస్తున్నాడు. ఇట్లా ఉంది బర్త్డే అయితే సింపుల్గా. మీకు బోర్ కొట్టకుండా కొంచెం చూడండి, కట్ చేయకుండా. హ్యాపీ బర్త్డే శివ అని చెప్పి నేను కేక్ పెడుతున్నా. అయితే నా కేక్ పెట్టడం మర్చిపోయిండు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది. ఆయన కేక్ పెట్టించుకోవడం మళ్ళీ నీకు పెడతాను కూడా నాకు పైన. సరేలే ఇంకా పోని, ఇంకా అడ్జస్ట్ అవుదామని ఇంకా నేను కూడా పక్కకు తప్పుకున్నా. మా బ్లెస్ అయితే పాపం అందరు ఏమో తింటారు, నాకు పెడతలేరని ఇంకా గుట్కెళ్ళి మింగుతుంది. చూడండి అక్కడ ఎట్లా గుంస్తుంది, మళ్ళీ డాడీని పట్టుకుంటుంది. అందుకని కొంచెం లైట్గా ఇట్లా నోట్లో పెడుతున్నా. జాన్ అయితే ప్రాణం హ్యాపీగా ఉంది. ఇప్పుడు కేక్ తినిపించింది కదా వాళ్ళ డాడీ కూడా ఇంకా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఎత్తుకున్నప్పుడైతే మేము ఒక ఫోటో దిగుతున్నాము వీడియోలో. పిల్లలైతే ఇట్లా నా ఫ్యామిలీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. బ్లెస్ అమ్మ, జాను, లక్కీ, మేము 5 మెంబర్స్ అయినాం ఫ్యామిలీలా. వాడైతే హ్యాపీగా కట్ చేస్తుండే, ఇంకా తింటున్నాడు చూడండి. ఇంకా వంట చేయలేదు, ఇంకా కేక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీకి లక్కీ పెట్టడానికి వచ్చింది. ఇంతసేపు పాపం ఇంకా వీడియో తీసుకుంటున్నది, ఫొటోస్ తీసుకుంటా. ఇక నేను పోయినా ఇంకా మీ ఇద్దరు దిగండి, నేను కూడా ఫొటోస్ తీస్తాను చూడండి. నేను వెళ్ళి ఇక నేను వీడియో తీస్తున్న ఫొటోస్ కూడా కొడుతున్న వాళ్ళని.
ఇంకొకరు ఎవరైనా పిలుచుకుని ఉంటూ ఇక వచ్చి తీస్తుంటేమో కానీ ఇక్కడ ఫుల్ వర్షం వస్తుంది. మేము ఇంకా తలుపులు కూడా క్లోజ్ చేసుకొని వీడియో తీస్తున్నాం. నేను కూడా అక్కడ సెట్ చేసి పెట్టేసి వచ్చినాయి. ఇక నలుగురం కలిసి ఒక ఫోటో దిగుదాం అనేసి స్క్రీన్ షాట్ తీసుకుంటాం కదా వీడియోలు అన్నట్టు వచ్చి నిలబడిన. కేక్ కటింగ్ అయితే ఇంకా అయిపోయింది. మా లెక్క అయితే ఇక చేతులకు ఉన్నది అది టవాలకు చూసింది, అందుకని వాళ్ళ డాడీ దానికైనా చూసినామే అని చెప్తున్నాడు. సరేలే ఇంక ఎట్లయినా కేక్ కట్ చేసినప్పుడు ఇంకా అంటుతూనే ఉంటుంది, ఇంకా ఉతుక్కోవాలి మళ్ళీ తప్పదు. లెక్క అయితే ఇంకా హాస్టల్కి పోతా అంటుంది. నేనైతే చికెన్ తెచ్చి ఆడబెట్టినా, అల్లం వెల్లిగడ్డ దంచి పిల్లలు అయితే నిద్రపోతారనేసి తొందరగా కేక్ కట్ చేసినాం. ఇప్పటికే ఇంకా 9 అవుతుంది టైము. అందుకని ఇంకా ఆగే పోదులే అసలు ఎన్ని పక్కలనే వద్దులే అమ్మ ఉండానంటే లేదు నేను పోతా అంటుంది. ఇంక అందుకనే వద్దని బలవంతంగా ఉంచినాం. ఇంకా అయితే వంట స్టార్ట్ చేయాలి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా. ఇంకా చూడండి, బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్స్ కొట్టండి ఛానల్కి. అసలు ఏం లైక్స్ వస్తలేవు, ఎవరు బాగా చూస్తలేరు. ఇంకా ఇంకెట్లా చేయాలనో ఇంకా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఈరోజు